దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. 1 కొరింథీ 16:13. పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తూ, విశ్వాసులైన ప్రతి ఒక్కరూ విశ్వాసములో వేరుపారి నిలబడి దినదినం బలాభివృద్ధి పొందాలని హెచ్చరిక చేస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అని బైబిలులో మారుమ్రోగుతున్న సత్యం. నీతిమంతుడు జీవించుటకు విశ్వాసము మూలమై ఉన్నది. మనం ఆ విషయాన్ని మూలను పెట్టక దానిపై మనసు పెట్టి జీవించాలి. విశ్వాసం పరీక్షలకు గురైనప్పుడు మనం నిలకడగా ఉన్నామో లేక కూలిపోతున్నామో ఇట్టే తెలిసిపోతుంది. ప్రతి పరిస్థితిలో పూర్ణ హృదయంతో ప్రభువునందు నమ్మిక ఉంచి నడుచుకోవాలి. సందేహాలకు, అవిశ్వాసానికి, వ్యర్థ ప్రశ్నలకు తావు ఇవ్వకూడదు. అబ్రహాము విశ్వాసమందు నిలకడగా ఉండి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. రోమా 4:18-22